మహానటుడు, యుగపురుషుడు, అందులో సమస్య లేదండి. ఆయనకి రేపు జయంతి సందర్భంగా ఒక్కసారి ఆయనకి జై జోహార్, జై ఎన్టీఆర్ అని మనం నివాళులు అర్పిద్దాం. ఒకసారి నివాళులు కాదు, ఆయనకి జయంతి కాబట్టి గొప్పగా మనం కీర్తించాలి ఆయన్ని. ఎందుకంటే ఆయన పెట్టిన స్టాంపు మార్క్ అటువంటిదండి. రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ. సినిమాల్లో అంత హైట్స్ చూసిన వ్యక్తి లేడు, రాజకీయాల్లో కూడా అంత హైట్స్ చూసిన వ్యక్తి లేడు. అంటే గొప్ప గొప్ప ప్రధానమంత్రులు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కొనియాడే పరిస్థితి ఉందంటే ఈయన ఎటువంటి గొప్ప వ్యక్తో మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలే. అటువంటి దానికి యుగపురుషుడు ఆయన, మహానుభావుడు. ఇంకా సింపుల్గా ఎంతోమందికి అంటే అంతకుముందండి తెలుగువాడి ఆత్మగౌరవం అన్న నినాదాన్ని రాష్ట్రం మొత్తం వ్యాప్తింపజేసిన మహానుభావుడు. ఒకప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం హైదరాబాద్లో చూస్తే తెలుగు వచ్చినా సరే తెలుగు మాట్లాడేవాడు ఉండేవాడు కాదు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాడవాళ్ళ వీధుల తెలుగు మాట్లాడే మనుషులు మనకు కనపడడం, మనోళ్ళేరా వీళ్ళంతా. అంటే ఎక్కడో హైదరాబాద్ అంటే వేరే అనుకునేవాళ్ళం మనం. యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రంలో ఉన్నా సరే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా సరే మనం వేరే అనుకునేవాళ్ళు. అటువంటి మొత్తం అందరూ మనోళ్ళే, మన శ్రీకాకుళం వాళ్ళే, మన రాజమండ్రి వాళ్ళే, మన కాకినాడ వాళ్ళే, మన కరీంనగర్ వాళ్ళే అనుకునేటప్పటికేంటి అందరూ ఒకటే అన్న భావం కలిగిందంటే కారణం తెలుగువాడి ఆత్మగౌరవం. అది ఏర్పాటు చేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఓకే సార్. అట్లాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్ల ప్రచారంగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, బొమ్మ పెడతాను అమీర్పేట సెంటర్ లో అని. అట్లాగే రేపు జరగబోతుంది. దీని గురించి మాట నిలబెట్టుకున్నారంటారా? అట్లా ఏంది అంటారు? మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలండి. మనం ఎవరెవరియో విగ్రహాలు చూస్తున్నాం. అది ఎవరికి ఎంతమంది చేశారో అది కొంతమందికి ఉపయోగం, అందరికీ కాదు నాకు తెలిసి. అటువంటిది ఇటువంటి మహానుభావుడు మొత్తం పేదల పాలిటీ సంక్షేమాలు ఎన్ని ఏర్పాటు చేశాడు. అంతకుముందంటే మనకి నీళ్లు తెచ్చుకోవాలంటే ఎంతో దూరం వెళ్ళి కావిడిలో బిందులు పెట్టుకొని ఎంతో దూరం వెళ్ళి మనం అక్కడ ఆ నూతులో తోడుకుని తీసుకురావాల్సి వచ్చేది. కానీ ఆయన వచ్చాక వీధిలో పైపులు ఏర్పాటు చేశాడు, పంపులు, ఒక సిల్వర్ పంపులు మీరు చూసుంటారు. అటువంటిది నీళ్లు మనకు అందుబాటులో తెచ్చి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఎన్నో సంక్షేమాలు. ₹1 కిలో బియ్యం అంటే కొనలేరంటే కొనగలరు, కానీ ఏంటంటే అది కూడా కొంతమంది ఆ సమయంలో ఉన్న పేదలకు చాలా వరం లాంటిది అటువంటి పథకాలు. అటువంటి ఎన్నో పథకాలు చేసి తనదైన మార్క్ ఏర్పాటు చేసుకుని కొంచెం అవసాన దశలో కొంచెం ఇబ్బంది పడినా కానీ దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్వాగతించి దాన్ని పార్టీకి నాయకుడిగా అయ్యి మళ్ళీ తిరిగి నాయకుడిగా అయ్యి ఆ మహానుభావుడు పేరు ఎక్కడా చెడగొట్టకుండా, ఆయన కీర్తి ప్రతిష్టలు ఎక్కడా పోగొట్టకుండా అనునిత్యం ఆయనకి ప్రతి సంవత్సరం కూడా మహానాడు కానివ్వండి, ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఆయన్ని స్మృతించుకుని ఆయన కీర్తించుకుని మనం ఆయన ముందుకెళ్ళటం మనం చూస్తున్నాం. అందరూ కూడా అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, శ్రేణులు కానీ ప్రతి ఒక్కరూ కూడా రామారావు గారిని మర్చిపోయే ప్రసక్తే లేదు. అంటే ఆయన చనిపోయి దరిదాపుగా 30 సంవత్సరాలు అవుతుంది. జనవరి దాటి 30 సంవత్సరాలు దాటిపోయింది. అయినా సరే ఇంకా మన మనసులో అలాగే ఉన్నాడంటే కారణం ఆయన చేసిన గొప్ప పనులే. ఆయన ఎప్పుడూ మరవకుండా చేసే మన తెలుగుదేశం నాయకులే. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మర్చిపోతే ఆయన్ని మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జగన్ గారే గుర్తు చేసుకోడు. కానీ ఏంటంటే ఏదైనా కార్యక్రమాలు జరిగితే, తెలుగుదేశం తరపున కార్యక్రమాలు జరిగితే మొట్టమొదటి గుర్తించుకుని చేసేది ఎన్టీ రామారావు గారినే. అటువంటి మహానుభావుడు ఘనకీర్తి అండి ఆయనకి. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే మనం ఎన్నో అవార్డులు ఎవరెవరికో వస్తున్నాయి, నేను కాదంటలేదు, వాళ్ళ స్థాయితో తగ్గట్టుగా రావచ్చు. కానీ ఏంటంటే ఇటువంటి మహానుభావుడికి కనీసం భారతరత్న అవార్డు రావాలనేది ఎంతోమందితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొంచెం ప్రధానమంత్రికి కానీ లేదా రాష్ట్రపతికి గారికి కానీ విన్నవించి ఏమైనా భారతరత్న వచ్చుంటే కనుక ఆయనకి సరైన గౌరవం ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అటువంటి గొప్ప మనిషిని మనం ప్రతిరోజు స్ఫూర్తించుకోవాలండి. ఓకే సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారి జయంతి కానీ ఆయన్ని మామూలుగా ఆదరణ అనేది ఉంది. కానీ ఒక వైసీపీ వాళ్ళు నిన్నటి నుంచి అలా మీడియాలో వెన్నుపోటో అని చంద్రబాబు నాయుడు గారి మీద ఏడుస్తున్నారు. నిజంగా వెన్నుపోటు పొడిస్తే 95లో చంద్రబాబు గారు గెలిచేవాళ్ళు అంటారా? అదేనండి, పొడిచారంటారా? వెన్నుపోటు అంటే వాళ్ళకి ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు నువ్వు మామూలుగా నడిచేవాడు తొందరగా రావచ్చు కదా అంటే కాలు నొప్పి వచ్చింది అంటాడంట. వాళ్ళకి ఏదో ఒకటి వంక పెట్టాలి, ఏదో ఒకటి వంక పెట్టి మనం కూడా బతికే ఉన్నాం కాబట్టి మన మీద అని ఊస్తే ఎవరన్నా బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళ వ్యవహారం ఉంటుందండి. దాని గురించి ఏంటంటే మనం అటువంటి వాళ్ళు వెన్నుపోటును పట్టించుకోకలే. నిజంగా వెన్నుపోటు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎన్టీ రామారావు గారికే వెన్నుపోటు పొడుచుంటే ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచిపోయింది తెలుగుదేశం పార్టీ. ఎవరి నాయకత్వంలో? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో.
నిజంగా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటే పొడుచుంటే కనుక చిత్తుగా ఓడిపోయి ఉండేది. ఎందుకంటే నువ్వు వెన్నుపోటు పొడిచావు, అందుకనే నేను ఓడిస్తున్నావు, మా రామారావు గారికి అన్యాయం చేసావని చాలా దారుణంగా తిట్టేవారు చంద్రబాబు నాయుడు గారిని. కానీ ఆయన ఎలా చేశారు? ఘన విజయం. అంటే అంతకుముందు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లతో గెలవలే, అటువంటి అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ప్రజలందరూ సమర్థించారు. ప్రజలందరూ సమర్థిస్తే ఏళ్ళెవడో ఎన్నుపోటు అంటే మనకే ఉందండి, ప్రజలే ఆశీర్వదించారు. ఒరే నువ్వు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ సరైన సమయంలో, అంటే ఒక పార్టీ ఒక దుష్టుల చేతికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో, ఒక పార్టీ కనుమరుగయ్యే పరిస్థితిలో మీరు అందులో ప్రవేశించి పార్టీని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దాని కీర్తిని మళ్ళీ ఇనుమడింపజేసినందుకు మీకు జోహార్ తెలియజేస్తున్నాం. ఎన్ని జోహార్లు చెప్పినా సరే మీకు తక్కువే. అందుకోసం ఏంటంటే మీకు అత్యధిక మెజార్టీ ఇస్తున్నామని ప్రజలు ఇచ్చిన తీర్పుని ఏళ్ళెవరో వెన్నుపోటు అంటే మనం లెక్క చేయాల్సిన పని కాదు. ఓకే సార్, అట్లా ఈ వెన్నుపోటు పదం అనేది కొడాలి నాని గారి దగ్గర నుంచి పుట్టిందండి. అవునండి. అయితే 95లో కొడాలి నాని గారు కూడా టీడీపీలో ఉండారు కదా, మరి అప్పుడు స్వాగతించాడు, ఈయనతో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు తిరిగాడు. మరి కొడాలి నాని గారు ఆ పదం అంటానికి అంత అవసరం ఏమొచ్చిందంటారు ఆయనకి? అది ఎలాగంటేనండి, ఆయన స్వార్థ రాజకీయాల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. ఏదో ఒక పార్టీలో చేరాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద, అంటే ఎన్టీ రామారావు గారి అభిమానంతోనే పార్టీలోకి వచ్చాడు. అయితే ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఒక ఇది ఉందండి, ఎలాగంటే డబ్బులు అక్రమంగా తినడానికి కానీ, మేసేయడానికి కానీ, సెటిల్మెంట్లు చేయడానికి కానీ, దోపిడీలు చేయడానికి కానీ కుదరదు. వైసీపీలో కుదిరినంత ఇదిగా ఈ పార్టీలో కుదరదు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన తిన్నాం ఇంకోటి తిన్నవాడు. ఎంతసేపు నిత్యం 18 గంటలు ఆయన పనిచేస్తే కనీసం మిగిలిన వాళ్ళని 12 గంటలన్నా పనిచేయండి అనే నినాదంతో ఆయన ముందుకెళ్తాడు. అటువంటి దానికి కొడాలి నాని గారికి పాపం తెలుగుదేశం పార్టీలు ఒళ్ళొంచి పనిచేయడం కుదరలే. పైగా వైసీపీలోకి వెళ్తే ఏంటంటే ఆయనకి బోల్డెన్ డబ్బులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంటే చాలు, ఆయన ఏం చేయక్కర్లే, ఏం పని చేయక్కర్లేదండి. ఆయన శాఖ ఏంటో ఆయన చూసుకోక ఎవరైనా సరే, ఇప్పుడు సపోజ్ నీటిపారుదల భారీ పరిశ్రమ ఇంకా పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి అవ్వలేదు అన్నాం అనుకోండి, ఆ ప్రాజెక్టుకి సంబంధించిన నాయకుడే కాదు, ఆ ప్రాజెక్టుకి సంబంధించిన మంత్రే కాదు, మిగిలిన వాళ్ళు అందరూ వచ్చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేకపోయినా వచ్చేస్తారు, ఎందుకంటే మమ్మల్ని అనేస్తున్నాడు అన్న అభద్రతా భావంతో. ఇదివరకు ఎలాగుండేది, ఏ శాఖను అడిగితే ఆ శాఖ వారే దానికి రిప్లై ఇచ్చేవారు, ఆ శాఖ మంత్రే వాళ్ళకి సమాధానం చెప్పేవారు. వీళ్ళ సంస్కృతి మార్చేశారు అన్నీ. అంటే ఉన్న ఫ్యాక్టరీలను వెళ్ళగొట్టడం, వచ్చే ఫ్యాక్టరీలు రానివ్వకుండా చేయటం, వీళ్ళ సంస్కృతులు ఏంటంటే వాళ్ళ మెంటాలిటీకి వైసీపీయే సెట్ అయింది. అందువల్ల కొడాలి నాని గారికి అందులో వెళ్ళిపోయాడు. ఆయన ఎంతవరకు చెలరైపోయాడో మనం చూసాం, ఇప్పుడు ఏమైపోయాడో మనం చూసాం.